49వ రోజు గీతా గోవిందం భగవద్గీత పార్ట్ 49 బై అరండన్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 49వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ దేహయాత్ర ఎప్పుడు బయలుదేరిందో, ఎక్కడ శ్రీకారం చుట్టిందో చెప్పలేం. తల్లి గర్భం నుంచి కదిలి శ్మశాన గర్భంలో ఆగినట్లు తెలుస్తున్నా వాస్తవానికి అది సత్యం కాదు. నేటి దేహానికి అది వర్తించవచ్చు. ఏమి సాధించాలని నేటి దేహం వచ్చిందో అదే సంకల్పంతో గత జన్మలలో దేహాలు కూడా వచ్చాయి కదా, దేహయాత్రలు జరిగాయి కదా, అయినా గమ్యం చేరడం జరగలేదు. అందుకే నేడు మళ్లీ దేహం కనిపిస్తూ ఉంది. ఈ జన్మ కూడా వృథా అయితే మళ్లీ జన్మలో వేరొక దేహం కనిపిస్తుంది. శ్మశానం అనేది జీవికి విరామస్థానమే గాని అది గమ్యస్థానం కాదు. మోక్షమే గమ్యస్థానం. కర్మ చేయడం మానేస్తే దేహం యొక్క మనుగడే ప్రమాదంలో పడిపోతుంది. బండి పాడైనప్పుడు ఇక గమనం ఏముంది, గమ్యం ఎక్కడుంది చెప్పండి. కనుకనే అకర్మ కన్నా కర్మే యుక్తమని చెప్పేసి కర్మ చేయకపోతే దేహయాత్ర కూడా ప్రశ్నార్థకమవుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాడు ఇక్కడ మనకు పార్థసారథి. నిప్పు పెట్టిన వ్యక్తిని అయినా ముట్టినచో నిప్పు కాల్చును. నిప్పు పెట్టిన వ్యక్తిని అయినా ముట్టినచో నిప్పు కాల్చును. ధర్మము విడిచి చెరుచు వారికి లభించదు దేవుని కనికరము. ధర్మమునందే వైభవము ధర్మమునందే వైభవము తప్పిన ధర్మము వైకల్యము. రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ. అర్జున, కర్మబంధహేతు, కర్మ అనేది బంధహేతువు కాబట్టి అది వదిలిపెట్టాల్సిందని చెప్పేసి నువ్వు భావించడం కూడా సరి అయింది కాదయ్యా. అది ఏ విధంగానో చెబుతా విను అని చెప్పేసి భగవానుడు 9వ శ్లోకంలో చెప్తున్నాడు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచరః. అర్జున, యజ్ఞం కొరకు కాకుండా ఈ లోకము చేసే కర్మలన్నీ బంధాలకు కారణమవుతాయి. కాబట్టి సంగత్వం లేకుండా కర్మను ఆచరించు అని చెప్పేసి ఈ 9వ శ్లోకంలో చెప్తున్నాడు భగవంతుడు. స్వార్థంతో కూడినటువంటి సకామ కర్మలు అవన్నీ కూడా బంధహేతువులు. ఫలాసక్తి లేకుండా భగవంతుని యొక్క ప్రీత్యర్థం ఆచరించేటువంటి కర్మలు బంధహేతువులు కావు. అందుకే భగవంతునికి కొరకు కర్మలను ఆచరించాలి అనే విషయం గీతాచార్యుని యొక్క ప్రబోధం. అది కర్మ చేయడానికి మనిషికి శక్తి కావాలి, ఆలోచించేటువంటి యుక్తి కావాలి.
పరిస్థితులు, కాలం అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ప్రసాదాలు. కాళ్ళు లేనివాడు నడవలేడు, కళ్ళు లేనివాడు చూడలేడు, చేతులు ఉండబట్టే కదా మన పనులు చేస్తున్నాం. ఇవన్నీ భగవంతుడే మనకు ప్రసాదించాడు. అవి అలా పనిచేయడానికి నియతిని నిర్మించింది ఎవరు? ఆయననే. సమస్తాన్ని నియంత్రించే నియంత తానే. కనుక కర్మాచరణం మనం చేసిన వైభవమంతా భగవంతుడే. ఆయన యంత్రి, నేను యంత్రం. పని నాదే కావచ్చు, పనితనమంతా అతనిదే. నేను కేవలం పాత్రధారిని, పరమేశ్వరుడు సూత్రధారి. ఈ భావనతో చేసేటువంటి కర్మ ఏదైనా యజ్ఞకర్మే అవుతుంది. పని పూజగా మారుతుంది, ఫలప్రసాదం అవుతుంది. చక్కటి విషయం గుర్తు చేస్తున్నాం. మనం చేసే పనిని పూజా రూపంలో మనం తలుచుకొని చేస్తేనట తప్పకుండా ఆ పని లోపల ఫలితం తప్పకుండా వస్తుంది. కానీ అది ఒక ఆదర్శంగా నిలబడుతుంది సమాజం లోపల. మనం చేసేటువంటి కర్మలలో స్వార్థం లేదు. ధర్మస్పృహ, ధర్మచింతన ప్రధానంగా ఉంది. ఏ కర్మ చేయాలో ఏం చేయకూడదు అనే విషయంలో కూడా అవగాహన ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి జారి పడుతూ ఉంటే మనం ముందు గురికి అతన్ని రక్షించే ప్రయత్నం చేస్తాం. ఎందుకని? భగవంతుడు మనకు చేతులు ఇచ్చాడు. అందువల్ల మరొక వ్యక్తి పతనమయ్యే పరిస్థితిని రానివ్వం. ఈ విధమైన కర్మలో స్వార్థం లేదు. కానీ ఇదే కర్మలో ఈశ్వర భావన కనుక చోటు చేసుకుంటే అది యజ్ఞకర్మ అవుతుంది. అదే కర్మయోగం. అర్జున, కాబట్టి యజ్ఞార్థం కర్మలు చెయ్యయ్యా, ఈశ్వర ప్రీత్యర్థం కర్మలను ఆచరించు, ముక్త సంగుడవై ఉండు. ఈ విధంగా కర్మలను ఆచరించు. నిస్వార్థంగా ఈశ్వర ప్రీత్యర్థం ఫలాసక్తి లేకుండా చేసేటువంటి ఏ కార్యమైనా అది యజ్ఞ కార్యమే, దైవ కార్యమే. ఈశ్వర ప్రీత్యర్థం చేసే కర్మ బంధించదయ్యా. స్వార్థపూరితమైనటువంటి కర్మలే బంధిస్తాయి. అలాంటి కర్మలతో కలవకు, దూరంగా ఉండు. ముడిపడితే బంధము, విడిపడితేనే మోక్షము అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు. అర్జున, యజ్ఞకర్మ నేడు నేను ప్రారంభిస్తున్నది కాదయ్యా, సృష్ట్యాది నుంచే ఉంది. అందుకే నువ్వు ఆచరించాలి. అది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినని 10వ శ్లోకంలో గుర్తు చేస్తున్నాడు స్వామి. సహయజ్ఞ ప్రజా సృష్ట్యా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యత్వం మేషవోత్తిష్టకామధుక్. పూర్వము బ్రహ్మదేవుడు యజ్ఞములతో సహా ప్రజలను సృష్టించాడయ్యా. ఈ యజ్ఞముల చేత మీరు వృద్ధిని సాధించండి అని చెప్పేసి, యజ్ఞములు మీ కోరికలను తీర్చుతాయి అని చెప్పేసి చెప్పాడు ఆయన. ప్రజలను సృష్టించిన వాడు ప్రజాపతి, ప్రజానాం స్రష్ట. అతడే బ్రహ్మదేవుడు. సృష్టి ప్రారంభంలో ప్రజాపతి యజ్ఞసహితంగా ప్రజల్ని సృష్టించాడు, ప్రజాసహితంగా యజ్ఞాన్ని సృష్టించాడు. అంటే మనిషి సృష్టింపబడి ఉన్నప్పుడే హితకారకాలు, అహితకారకమైనటువంటి సాధనోపాయాలు కూడా పుట్టాయని చెప్పేసి అర్థం. ఆ విధంగా ప్రజలను సృష్టించిన ప్రజాపతి ఈ యజ్ఞముల చేత వృద్ధిని సాధించండి అని చెప్పాడు. ఈ యజ్ఞాలు మీ అభిష్టము నెరవేర్చి ఫల విశేషాలను ప్రసాదిస్తాయని కూడా చెప్పాడు. సర్వులకు యజ్ఞములు ఫలదాయకములు, సకాములైన వారికి స్వర్గాది భోగాలను ప్రసాదిస్తాయి, నిష్కాములై శ్రేయస్సును అభివరించే వారికి ముముక్షువులకు ముక్తిని అనుగ్రహిస్తాయి అనేటువంటి సూత్రము నిర్దేశానుసారం ధర్మజ్ఞుడు శ్రేష్ఠుడైనటువంటి బ్రహ్మదేవుని ఉపదేశమును ప్రామాణికంగా గ్రహించి అందరూ కూడా ఆచరించాలి. పెద్దల మాటను ఆలకించి ఆచరించాలి అనేది సృష్టాదిలోనే నిర్దేశింపబడింది అని చెప్తున్నాడు. యజ్ఞధాతువు నుంచి యజ్ఞ శబ్దం పుట్టింది. యజ అంటే దేవతారాధన అని అర్థం. యజ్ఞాలు భగవంతునికి ప్రీతికరమైనటువంటి ఆరాధనలవి. ఇవన్నీ వైదిక కర్మలు, జీవితాన్ని అన్ని దశల్లో సంస్కరించేటువంటి సంపదలు. జీవాత్మను సంస్కరించడానికి 40 సంస్కారాలు శాస్త్రం చెప్పిందట. మొత్తం 40 సంస్కారాలు ఉన్నాయట. అవి గర్భాధానం నుంచి ప్రారంభమైతే అంత్యేష్టి వరకు సాగుతాయి. ఆ తర్వాత కూడా ఇంకా నిర్వహించబడతాయి. ఇవన్నీ జీవి యొక్క ఔన్నత్యాన్ని కాక్షించేవి, నిర్దేశింపబడినవి. వీటిలో పంచమహాయజ్ఞాలు ఉన్నాయి, సప్తపాక యజ్ఞాలు ఉన్నాయి, సప్త హవిర్యజ్ఞాలు ఉన్నాయి, సప్త సోమయజ్ఞాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గర్భాధాన, పుంసోవన, సీమంత, జాతకర్మాది 40 సంస్కారాలు ఇవన్నీ ఉన్నాయి. 40 రకాల సంస్కారాలు ఉంటాయి మొత్తం మనిషి జీవితంలో. ఈ విధమైనటువంటి యజ్ఞాలలో కొన్ని ప్రతిరోజు చేయవలసినవి కాగా మరికొన్ని ప్రత్యేక సమయంలో నిర్వహించవలసినవిగా ఉంటాయి. పంచమహాయజ్ఞాలు రోజు చేయాలి. 1 దేవయజ్ఞము, 2 పితృయజ్ఞము, 3 బ్రహ్మయజ్ఞము, 4 మనుష్య యజ్ఞము, 5 భూతయజ్ఞము. ఇవి రోజు చేయాల్సినవి. అగ్నిహోత్రం అనేది నిత్యకర్మ. అది ఔపాసన కూడా అంతే. ఇది పాకయజ్ఞంలో భాగమే. కానీ సోమయజ్ఞాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే చేయవలసినవి. సంస్కార యజ్ఞాలన్నీ జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రారంభమవుతాయి. ఇవి దోషాలను దూరం చేస్తాయి,
ఉత్తమ శక్తులకు ఊతనిస్తాయి, భావశుద్ధిని పెంపొందిస్తాయి. అందువల్లే అవి సంస్కారాలు అని పిలువబడ్డాయి. జీవులను సంస్కరిస్తాయి కనుక అవి సంస్కారాలు, శాస్త్రీయమైనటువంటి క్రియా విశేషాలవన్నీ కూడా. అదేవిధంగా జన్మాదిగా ఎన్నో దోషాలతో జీవులు జన్మిస్తారు. వాటిని సంస్కరించే ప్రక్రియలు చేపట్టకపోతే వ్యర్థ జీవితులు అవుతారు, సంస్కరిస్తే పునీతులు అవుతారు, ప్రకాశవంతంగా జీవిస్తారు, పవిత్రులైపోతారనే విషయం గుర్తు చేస్తున్నాడు. భూమి నుంచి రత్నాలు, బంగారు మొదలైనటువంటి ప్రశస్తమైనటువంటి విలువైన వస్తువులు లభిస్తాయి, కానీ వాటిని ఎంతో శుద్ధి చేస్తే కానీ వాటిలోని వైభవం బహిర్గతం కాదు కదా. ఆ విధంగా సంస్కరించబడిన తర్వాతనే అవి ఆభరణాలై అలంకార యోగ్యమై శోభిస్తాయి. కాబట్టి ఈ విధమైనటువంటి జీవ సంస్కారాలు గర్భాధానం నుంచి ఆరంభమవుతాయి. తల్లి గర్భంలో ఉన్నటువంటి దేహపిండము మంత్రపూతం కావడమే గర్భాధానం యొక్క సంస్కార వైశిష్ట్యం. గర్భాధానము, పుంసవనము, సీమంతాల సంస్కారాలు గర్భవతి అయినటువంటి మహిళను ఉద్దేశించి చేసేవిగా మనం భావిస్తాం. వాస్తవానికి అవి తల్లి గర్భంలో వృద్ధి చెందేటువంటి బిడ్డ కొరకు నిర్దేశించబడినవి. అందువల్ల వీటి విషయంలో ఉపేక్ష పనికిరాదు. గర్భం దాల్చిన 3వ మాసంలో పుంసవనం, గర్భం దాల్చినటువంటి 6వ మాసంలో కానీ లేదా 8వ మాసంలో కానీ సీమంతం చేస్తారు. ఇవన్నీ కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని అర్థిస్తూ ఈశ్వర ప్రీత్యర్థం యజ్ఞభావంతో చేసేటువంటి కార్యక్రమాలు. స్త్రీ పురుషుల యొక్క నియమరహిత ప్రవర్తనం వల్ల దోషయుత సంకల్ప ప్రభావం జనితం అరిష్టాలను హరించేందుకే ఇవన్నీ గర్భదాన, జాతకర్మ, చౌల, ఉపనయ సంస్కారాలు నిర్వహిస్తారు. ప్రతి సంస్కారము జీవిని శుద్ధి చేస్తూ పోతుంది. అందుకే ఇవన్నీ పవిత్రమైనటువంటి యజ్ఞాలయ్యాయి. ప్రతి సంస్కారము సంస్కారాచారములను గోచరించే క్రియలు ఎంతో ఆధ్యాత్మిక భావగర్భితాలు అనే విషయం గుర్తు చేస్తున్నారు ఇక్కడ. వైదిక సంప్రదాయానుసారం పిల్లవాడు పుట్టగానే తండ్రి ఆ బాలుని ముఖాన్ని ముందుగా చూడాలట. అలా చూసిన క్షణంలోనే తండ్రి తన యొక్క పితృరుణం నుండి విముక్తుడవుతున్నాడు అనేది శాస్త్రం. పుత్రుని ముఖాన్ని చూడగానే తాను పితృరుణం నుంచి విముక్తిని పొందినట్టు తండ్రి భావించవచ్చు అని వాగ్దానం చేసింది శాస్త్రం. అందువల్లనే ముఖాన్ని చూసిన తర్వాత తండ్రి ఏం చేయాలంటే సచేల స్నానం చేయాలి అన్నది. సచేల స్నానం అంటే బిడ్డ ముఖాన్ని చూసే సమయంలో తండ్రి ఏ బట్టను ధరించి ఉన్నాడో ఆ బట్టతోనే సహస్నానం చేయడమే సచేల స్నానం. ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంతేకాదు ఈ స్నానం చేసే పద్ధతిని కూడా మహా అద్భుతంగా వివరించింది. ఈ పాత్రలో నింపినటువంటి జలంతో సచేల స్నానం చేయకూడదట. సచేల స్నానం నదిలో కానీ, చెరువులో కానీ, ఒక దిగుడు బావిలో కానీ చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. ఆ విధంగా పుత్రుని యొక్క ముఖం చూడగానే పితృరుణం నుంచి విముక్తిని పొందినట్టు తండ్రి భావిస్తాడు. కారణం ఏమిటంటే తనకు కలిగిన కుమారుడు తన తరువాత పితృదేవతలకు సమర్పించాల్సినటువంటి తర్పణాది క్రియలు సమర్పించి పితృరుణం తీరుస్తాడని అర్థం. తండ్రి చేసినటువంటి అప్పును తనయుడు తీర్చినట్లు తండ్రి పితృరుణాన్ని కూడా శ్రాద్ధాది కర్మల ద్వారా తీరుస్తాడని అర్థం. శిశువు జన్మించినటువంటి వేళా విశేషాన్ని బట్టి దోషాలు కూడా ప్రాప్తించేటువంటి అవకాశం చాలా ఉంటుంది. వీటిని ఏమంటారంటే జాతారిష్టాలు అంటారు. అలా జాతారిష్టంతో పుట్టిన శిశువు పెరిగే వేళ సంప్రాప్తించే దోషాలను బాలారిష్టాలు అంటారు. ఇలాంటి అరిష్ట నివారణార్థం జాతక కర్మ సంస్కారాన్ని నిర్వహిస్తారు. తద్వారా అరిష్టజనిత దోషాలు హరింపబడతాయి, ఆయుర్దాయం అభివృద్ధి చెందుతుంది. ఈ విషయాలన్నీ కూడా బృహస్పతి సంహిత దాంట్లో విఫలంగా మనం చేయాల్సిన కర్మల విషయంలో స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. అందుకే సంకల్పం మనం గుర్తుపెట్టుకుంటున్నాము. సంకల్పం చెప్పేటప్పుడు దురితములు మమోపాత్త సమస్త దుర్తక్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం అంటుంటాం. దురితములు అంటే పాపాలు. అనేక జన్మలో చేసినటువంటి పాపాలు పర్వత రూపాలై ఉంటాయి. అవన్నీ నశించాలి, నా విషయంలో పరమేశ్వరుడు తృప్తి చెందాలి అనేదే ఈ సంస్కారంలోని ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ విధమైనటువంటి సంస్కార ప్రభావం చేత వ్యక్తిలో విశిష్టత చోటు చేసుకుంటుంది. పాపం అనేది పరిహరింపబడుతుంది, బుద్ధిలో వికాసం కలుగుతుంది. సదాచారం లేకుండా సర్వాత్మభావం కలగదు. కాబట్టి మన సాంప్రదాయిక ఆచారాలు, సంస్కారాలు ఉత్కృష్ట ధర్మాలై ఇటు వ్యక్తికి అటు సమాజానికి కళ్యాణాన్ని కలిగిస్తాయి. ఈ సదాచారాలన్నీ సృష్ట్యాదిలోనే ఆవిర్భవించాయి. సత్సంప్రదాయాలు, ఉత్తమ సంస్కారాలు యజ్ఞ రూపాలుగా సర్గాది అందే మానవులతో పాటు ఉద్భవించాయి. అందుకే ప్రజలతో పాటు యజ్ఞాలను కూడా ప్రజాపతి సృష్టించాడని చెప్పేసి గీతాచార్యుడు స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ మనకు. యజ్ఞభావంతో జీవించి సూర్యుడు నారాయణుడయ్యాడు. ఆయన సూర్యనారాయణుడయ్యాడు. యజ్ఞ జీవనానికి అలవాటు పడినటువంటి వాయువు వాయుదేవుడయ్యాడు. పరోపకారార్థం ఫలాపేక్ష లేకుండా జీవించే జీవన విధానం ఏదైనా కూడా యజ్ఞమే. నదులు
ఇతరుల కొరకే ప్రవహిస్తున్నాయి. చెట్లు ఇతరులకు నీడనిస్తూ గాలినిస్తూ ఫల పుష్పాలను పంచుతూ బతుకుతున్నాయి. అంతా కూడా యజ్ఞ జీవనమే. ప్రకృతిలో ఎక్కడ చూసినా సరే యజ్ఞ రూపాలే, యజ్ఞ స్వరూపాలే. కాబట్టి ఈ యజ్ఞ భావాన్ని చెప్తూ ఈ విధమైనటువంటి యజ్ఞ కర్మాచరణము ద్వారా దేవతలతో ఎలా సంబంధాలు ఉండాలో కూడా తెలుపుతున్నాడు 11వ శ్లోకంలో. దేవాన్ భావయతానేన ఏ దేవా భవయంతు నః పరస్పరం భావయంతః తే పరమవాప్స్యద. యజ్ఞము చేత మీరు దేవతను తృప్తిపరచండి, ఆ దేవతలు తిరిగి మిమ్మల్ని తృప్తిపరుస్తారు. ఇలా పరస్పరం తృప్తిపరచుకుంటూ ఉత్కృష్టమైనటువంటి శ్రేయస్సును పొందుతారు. కాబట్టి మనిషి ఒంటరిగా పుడతాడు, ఒంటరిగా మరణిస్తాడు, కానీ ఒంటరిగా జీవించలేడు. 10 మందితో కలిసే జీవించాలి. తన జీవనానికి ఎందరో సహకరించాలి. మనిషి బ్రతికినంత కాలం శ్వాసిస్తూనే బతకాలి. అంటే తను జీవించినంత కాలం గాలిని పీల్చుకుంటూనే ఉండాలి. శ్వాసించే శక్తి తనలో ఉండవచ్చు, కానీ శ్వాసించడానికి బయట గాలి ఉండాలి. గాలి లేకుంటే మనిషి జీవితం అంతమైపోతుంది. సృష్టిలో అన్నీ ఇలాగే ఉన్నాయి. అందరికీ అవసరాలు ఉన్నాయి. ఎందరూ సహకరిస్తేనే మన జీవితం నడుస్తుంది. ఒకరి వల్ల మనకు ఎలా సహకారం అందుతూ ఉందో మన వల్ల కూడా ఇతరులకు అలాగే సహకారం అందుతూ పోవాలి. ఇది పరస్పర సహకార జీవనం. దీనినే యజ్ఞ జీవనము అని చెప్తున్నాడు గీతాచార్యుడు. చూడండి, చక్కటి ఉదాహరణ ఇచ్చాడు మనకి ఇక్కడ. జీవన చక్రాన్ని తిప్పేది యజ్ఞ భావనే, యజ్ఞ జీవనమే అనే విషయం గుర్తు చేస్తున్నాడు. అందుకే ఏమంటుంటారంటే, ఓ దేవతలారా, మా కన్నులతో పరమేశ్వరుని యొక్క దివ్య రూపాన్ని దర్శించే భాగ్యాన్ని ప్రసాదించండి అని ప్రార్థించారు. భద్రం పశ్యేమ అక్షుభిః యజిత్రాః. మన ప్రార్థనను ఆలకించండి. పరమేశ్వరుడు మనకు దర్శనమివ్వడానికి దేవతా రూపంలో సిద్ధమయ్యాడు. గాలి వీచినంత మాత్రాన సరిపోదు. తెరచాపను ఎత్తిపట్టినప్పుడే ప్రయాణం సుఖంగా సాగుతుంది. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం గాలిలాగానే వీస్తుంది. మనమే అది గుర్తించి యజ్ఞ భావనతో తెరచాపను ఎత్తి పట్టాలనే విషయం గుర్తు చేస్తున్నాడు. ఈ విధంగా యజ్ఞ భావన అనేది మన జీవితంలో ఒక భాగంగా పూర్తిగా మారిపోవాలని చెప్తూ, యజ్ఞభావంతో జీవించే వారికే దైవ సహాయం అందుతుంది. దేవతలు ఆశీర్వచనాలు ఇస్తారు. చేసేవారే ఫలాలను అందుకుంటారు. ఇచ్చేవారికి పుచ్చుకునే అర్హత ఉంటుంది. పుచ్చుకుని తిరిగి ఇవ్వని వాడు ఎవడైనా చోరుడే. ఈ విషయాన్ని తరువాత శ్లోకంలో చెప్తున్నాడు, 12వ శ్లోకం లోపట. ఇష్టాన్ భోగాన్ హి వో దేవ దాస్యంతే యజ్ఞభావితాం త్రైధత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే తేనయేవ సహ. యజ్ఞము చేత తృప్తి చెందినటువంటి దేవతలు మీకు ఇష్టభోగాలు ప్రసాదిస్తారు. అలా ప్రసాదించినటువంటి వాటిని తిరిగి దేవతలకు సమర్పించకుండా అనుభవించేవాడు ఏమవుతాడు? చోరుడు అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు ఇక్కడ మనకు. ఆ భావం లోపల దేవతల రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుని అనుగ్రహంతో లభించినటువంటి భోగాలను ముందుగా పరమేశ్వరునికి సమర్పించి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించేవారు ఏ పాపాన్ని వాళ్ళకంటారు. ప్రసాదాన్ని భుజించేవారు ప్రసన్న చిత్తులు అవుతారు. అలా కాకుండా కేవలం స్వార్థ జీవనాన్ని కొనసాగించేవారు భుజించేది ప్రసాదం కాదు, పాపమే అంటుంది గీత. ఈ విషయాన్ని మనకు తర్వాత వచ్చేటువంటి 13వ శ్లోకంలో చెప్తున్నాడు మనకు. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషిః భుంగతే తే త్వఘం పాప ఏ పచన్యాత్మకారణ. యజ్ఞశేషాన్ని ఆరగించేటువంటి సత్పురుషులు సర్వ పాపాల నుంచి కూడా విడిపడుతున్నారయ్యా. అలా కాక ఎవరైతే కేవలం తమ కొరకే వండుకుంటున్నారో అట్టి పాపాత్ములు పాపాన్ని తింటున్న వాళ్ళుగా మారిపోతారు. వాళ్ళు జీవించడానికి మనిషి తప్పకుండా భుజించి తీరాలి. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. భుజించకుండా జీవించడం ఎవరికీ సాధ్యం కాదు. అందరూ భుజిస్తూనే ఉన్నారు, అందరూ ఆహారాన్ని భుజిస్తారు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఆహారాన్ని ఎవరు భుజించరు అనేది శాస్త్రం యొక్క అభిప్రాయం.
ఎవరు ఏది భోంచేస్తారు, ఏ పదార్థాన్ని భుజిస్తారు అనేది అప్రధాన విషయం. అమృతాన్ని భుజిస్తున్నారా లేక పాపాన్ని తింటున్నారా అనేది ముఖ్యమైన చర్చనీయాంశం. మనిషి తీసుకునేది ఆహారమే అయినా ఆహార రూపంలో అమృతమైనా ఉంటుంది లేక పాపమైనా ఉంటుంది, అమృతాహారమైనా ఉంటుంది లేక పాపాహారమైనా ఉంటుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. గీతాయా పఠనం కృత్వా మహాత్మ్యం నైవ యః పఠేత్ వృథా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవ సుధాహుతా. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.